కేఎస్ ప్రసాద్ గారు, ప్రజా పరిపాలనకు కొత్త దిశగా రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు. ఆ జిల్లాలు ఏంటంటే మార్కాపురం, మదనపల్లి, పోలవరం, రంపచోడవరం కేంద్రంగా పోలవరం. దీంతో ఏపీ మొత్తం జిల్లాల సంఖ్య 29కి పెరుగుతున్న పరిస్థితి. కొత్త రెవెన్యూ డివిజన్లు నకపల్లి, అనకాపల్లి, అద్దంకి, ప్రకాశం, పీలేరు, మదనపల్లి, బనగాపల్లి, నంద్యాల, మడగసిర, సత్యసాయి. అదేవిధంగా కొత్త మండలాలు పెద్ద హరివనం, కర్నూలు. ఆధునిక విభజనతో కొత్త మండలం. సో ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు చేరువైన పాలన, వేగవంతమైన సేవలు, వికేంద్రీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు కూడా వస్తున్న క్రమంలో ఉపసంఘం భేటీ తర్వాత సీఎం బాబు గారు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 కొత్త జిల్లాలు. సో పరిపాలనా సౌలభ్యం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం వాళ్ళ చేతిలో ఉన్న పని అనుకుంటున్నారు. జిల్లాల ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వ గజెట్లతో యాక్సెప్టెన్స్ వస్తేనే మనకు కావాల్సిన సౌలభ్యం. ప్రధానంగా జిల్లా కలెక్టర్ కావాలి. కలెక్టర్ని ఎలకేట్ చేసేది కేంద్ర ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి 25 చేసినా, ఇక్కడ కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసినా కొత్త కలెక్టర్లు ఏం రాలే. ఉన్నోళ్ళని ఈ కన్ఫర్డ్ ఐఏఎస్లందరినీ పెట్టి సబ్ కలెక్టర్ల కింద అసిస్టెంట్ కలెక్టర్లని వేసుకొని మనం కాలక్షేపం చేస్తున్నాం. అది పరిపాలనా సౌలభ్యం అనుకుంటే ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గర ఆర్డీఓల బదులు జాయింట్ కలెక్టర్లు ఏవో పేర్లు పెట్టి కూర్చుని నడిపించడం నేను ఎప్పుడు కాదన్న. ఎప్పుడైనా మండల డివిజన్స్ పెరిగినా, మీరు అన్నట్టు రెవెన్యూ డివిజన్స్ పెరిగినా ఏం చేశారు? ఇప్పుడు చూడండి, రెవెన్యూ డివిజన్స్ వేయాలి. అయితే ఇక్కడ తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్తాం. నేను తీసుకొచ్చి మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ఒక 4-5 చుట్టుపక్కలవన్నీ తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్కి కలిపేశారు. నిజంగా 4 డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్దండి, ఇక్కడ దాని ఒకటి నానక్రమ కూడా ఆ పరిసర ప్రాంతాలన్నీ పొప్పాలు కూడా ఇట్లన్నీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ కదా ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. అవన్నీ తీసుకొచ్చి అయితే గ్రేటర్ హైదరాబాద్లో కలిపేస్తే పెద్ద గంగాలంలో పోసినట్టే కదా. అట్లా ఇప్పుడు మీరు పరిపాలనా సౌలభ్యం ఉన్నప్పుడు రేపు పునర్విభజన చట్టం సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు వస్తాయి? ఇప్పుడు దానికి రంపచోడవరం పార్లమెంట్ నియోజకవర్గం అవ్వలేదు అనుకుందాం, డిస్ట్రిక్ట్ చేసి ఏం లాభం? విజయనగరం జిల్లాకు మొదట్లో ఒక తీరని లోటు ఉండేది. భీమిలి ఎంపీ, భీమిలి నియోజకవర్గం ఉండేది, తెలుసు కదా నీకు. ఎంపీ భీమిలి నుంచి నిలబడేవాడు. అలా ఒక పీరియడ్ ఆఫ్ టైం అట్లాంటివి ముందే జరిగితే అప్పుడు మాకు రాచమర్యాదలతో ఏర్పడిన జిల్లా అది. విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం నిరదీసి వైజాగ్ నుంచి అయినా చాలా రోజులు పార్లమెంట్ నియోజకవర్గానికి కింద మీద అయ్యి. సో అలాంటి పార్లమెంట్ నియోజకవర్గం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు పరిపాలన సౌలభ్యం ఎంత సులువు ఉంటుందో వీటన్నిటికీ స్టేటే ముందు ప్రొయాక్టివ్గా తీసుకుంటున్న నిర్ణయాలు. ఇంకా ఇక్కడ తెలంగాణతో పోటీపడి ఇంకా 33 చేసే ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ ఏ రాష్ట్రంలో చేయొచ్చు కదా. 10 జిల్లాల్లో ఉంది, 33 అయింది. 13 జిల్లాలది 29 అయితే ఇంకెన్నో వచ్చు. సో ఓవరాల్గా మీరు రెవెన్యూ ప్రాస్పెక్టివ్లో రూపాయలు ఎక్కువగా సంపాదించే కార్యక్రమంకి రెవెన్యూ డివిజన్లు అంటే పక్క డివిజన్కి పోకుండా ఇప్పుడు మండలాలు ఉంటాయి. ఆ మండలంలో ఏ మండలంకి ఆ మండలంకి వచ్చే రెవెన్యూ డివిజన్స్ ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి నిధులు అక్కడే సక్రమంగా వినియోగించే కార్యక్రమం ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో చూడండి, అన్నీ కలిపి తీసుకొచ్చి ఈ ఫామ్లో ఈ రేసుకి తగలబెడితే ఏడు చేయగలరు? అలాంటి పరిస్థితి రాదేమో బహుశా. అదేనేమో అప్పుడు నేను అలాగే అనుకున్నాను. వచ్చింది ఏడు చేయగలిగారు? ఏం చేయగలిగారు? కళ్ళ ముందు నిలవెత్తు నిదర్శనాలే కదా ఇవన్నీను. సో ఇప్పటికైనా ప్రక్షాళించి దానికి వినియోగించే కార్యక్రమానికి దానికి ఆల్రెడీ ఉన్నాయి పంచాయతీరాజ్ చట్టాలు ఇవన్నీను. ఏ మండల డివిజన్లో వచ్చిన డబ్బులు వాటిని ఖర్చు పెట్టాలన్నది ఉంది. కానీ ఎంతవరకు జరుగుతున్నాయి? తీసుకెళ్ళి గంగాలంలో పోసినట్టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ కలెక్టర్ గారు పరిధిలోనే పెట్టి దానికి ఎలా కౌంటర్ నిధులు దుర్వినియోగపరుస్తున్న ప్రభుత్వాల విధానాలకి ఎక్కడ అవుతున్నాయి? గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడ ఉన్నాయి? పంచాయతీ నిధులు సక్రమంగా వస్తే రోడ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటుందా? ఇప్పుడు కేంద్రం వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి వస్తుందేమో బహుశా. ఇలాంటి కళ్ళలో వినండి. వాళ్ళకి కాదు, ఇక్కడ తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీనికి వెనక్కి వెళ్ళి ఒకసారి నోడల్ ఆఫీసర్ని పెట్టి అడ్వాన్స్ గ్రాంట్ తీసుకుని వచ్చి చేసే పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం అంతకన్నా ఇనిషియేట్ చేయలేదు. ఇటు పంచాయతీ ఎలక్షన్లు కాకపోతే మాకు ఇంకా పరిపాలించడానికి ఏం దిక్కుదేమం లేదా? ఈ స్టేట్ గవర్నమెంట్కి ఒళ్ళొంగకి పెట్టరు, వీళ్ళు చెప్పి పెట్టకథలు. అవన్నీ మాకేంటి సంబంధం? అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేసింది అన్నది నాకు కంపారిజన్స్ అక్కర్లేదు. ఈరోజు ఎక్కడ నిధులు అక్కడ ఖర్చు పెట్టే మార్గానికి ఏమైనా అమెండ్మెంట్స్ జరిగాయి? 13 జిల్లాలు 25 జిల్లాలైనా అదే పరిస్థితి, 25 జిల్లాలు 29 అయినా అదే పరిస్థితి. లేదా కొత్త డివిజన్లు ఇప్పుడు కుప్పం డివిజన్ చేసాడు ఆయన, రెవెన్యూ డివిజన్ చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైపోయింది? ప్రపంచం తెరబడిపోయిందా? రెవెన్యూ డివిజన్ చేసాడని వైఎస్ఆర్సీపీ గెలిచింది అక్కడ? అవలే కదా. సో అలాంటివి కనబడుతున్నప్పుడు పొలిటికల్ రీజన్స్, పొలిటికల్ కంపల్షన్స్తో వీళ్ళు చేసుకునే గిమ్మిక్లే తప్ప
కొత్తగా దాంట్లోంచి అద్భుతాలు జరిపేది ఏం కనబట్టలేదు. గుడ్, పరిపాలన సౌలభ్యం అంటే సౌలభ్యమే. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత సౌలభ్యంగా పనిచేస్తారో ప్రపంచం అంతా జగమెరిగిన సత్యం అది. గత ప్రభుత్వం చేశారు కదా సార్. చేశారు. సచివాలయ వ్యవస్థతో అనుసంధానించి చేసినప్పుడు ఏమైందో తెలుసు. ఇప్పుడు అనుసంధానించేస్తున్నారు, అనుసంధానించకుండా చేస్తున్నారు. దీనికి సమాధానం 2 రోజుల్లో కనబడతాయి మీకు అన్నీ. కొత్త కలెక్టరేట్లు కట్టి రిబ్బన్లు కత్తిరించడం బాగానే ఉంటాయి. కలెక్టరేడే కన్ఫర్ట్ అయ్యేసి నాకెందుకు. తెలంగాణలో కూడా పెద్ద పెద్ద భవంతులు కట్టినా కూడా ప్రజల విశ్వాసం చూరగొనలేదు కదా కేసీఆర్ గారు. అదే కదా, ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు కట్టినా కేసీఆర్ చూరగొన్నాడు. కేసీఆర్ కనుక నా తోటికాయ మ్యాచ్ ఎవడో చూరగొనలేపాడు. ప్రజాస్వామ్యంలో ఎవడు గెలిస్తే కాదు కదా, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అందరూ గెలగాలి ఓ పార్టీ పరంగా. అట్లా మీకు ఇవన్నీ క్యాల్కులేట్ అవుతాయి.